నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. తెలంగాణ టచ్ కాకుండా ఏపీ నదుల అనుసంధానం చేస్తుందన్న హరీష్. కేంద్ర నిధులతో మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణ. గ్యాస్ సిలిండర్ ధర పెంపును సమర్థించుకున్న కేంద్రం. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువేనని వ్యాఖ్య. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టిన తమిళనాడు ప్రభుత్వం. పాఠశాలలో పీఈటీ తరగతులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు. అమెరికాలో ఓ కమ్యూనిటీ ఉత్సవంలో దుండగుల కాల్పులు. 12 మందికి గాయాలు, 2 పరిస్థితి విషమం. ఉత్తర కొరియాను అణు నిరాయుధీకరణ చేయటం అసాధ్యమన్న కిమ్ సోదరి. అమెరికా పగటి కలలు కంటోందని వ్యాఖ్య. గోదావరిని పూర్తిగా మళ్లించి తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. గోదావరి బనకచెర్లను మొదట బయటపెట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం గోదావరి కావేరీ అనుసంధానమనే మూడో ప్రయత్నం చేస్తోందన్న హరీష్ రావు తెలంగాణ భూభాగమే టచ్ కాకుండా ప్రభుత్వం నదుల అనుసంధానం చేస్తుందని విమర్శించారు. ఆ ప్రయత్నాలను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని హరీష్ రావు తెలిపారు. గోదావరి నల్లమల్ల సాగర్కు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు లింకు పెట్టడం తెలంగాణ రాష్ట్రానికి ట్రిబ్యునల్ ద్వారా సంక్రమించినటువంటి నదీ జలాలపై రాజీ పడడం. కృష్ణా నదిని బనకచెర్ల రూపంలో కృష్ణార్పణం చేసిండ్రు, తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. ఇప్పుడు గోదావరిని కూడా పూర్తిగా మళ్లించి ద్రోహాన్ని తలపెడతా ఉన్నారు. ఇవాళ స్వరాష్ట్రంగా ఉన్న తెలంగాణ దాన్ని నిక్కదీసి గట్టిగా నిలబడి ప్రశ్నించాల్సింది పోయి డూడు బసవన్నలాగా ఈరోజు తలలూపుతా ఉన్నారు. ఈ గోదావరి బనకచెర్ల అనేది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, నువ్వు ఎట్లా తీసుకుపోతావు అని బీఆర్ఎస్ ప్రశ్నించింది. అంతేకాదు జీడబ్ల్యూడిటి అవార్డు ప్రకారంగా గోదావరి నీళ్లు కృష్ణా పరివాహకానికి మళ్లించినట్టయితే 14:21:45 రేషియోలో తెలంగాణకు హక్కులు సంక్రమిస్తాయని మేము హెచ్చరించినాం. గోదావరి బనకచెర్ల అంటూ చేస్తే మాకు ఎగువ రాష్ట్రమైనటువంటి తెలంగాణకు మాకు ఆ హక్కులు ఈక్విటబుల్ రేషియోలో మాకు ఇవ్వాల్సి ఉంటుంది అని బీఆర్ఎస్ హెచ్చరించింది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం ఏంది? కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్లించుకునేటువంటి ఒక కుట్రకు వాళ్ళు తెరలేదు. తెలంగాణకు ఏమైపోతుంది? మనకు ఒక చుక్క రాకుండా అయిపోతుంది, నేషనల్ ప్రాజెక్టు ఉండదు, తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాకుండా పోతాయి. ఇంకా ఉల్టా సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు కూడా మనం వదులుకోవాలన్నట. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా లబ్ధిదారులకు చేరవేసేందుకు బీసీ సంక్షేమ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 3వ వారంలో జిల్లా సహాయ బీసీ సంక్షేమ అధికారులతో రాష్ట్ర స్థాయి మేధో మథనం నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మినిస్టర్ క్వార్టర్స్లో జరిగిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో ఆయన శాఖాపరమైన కార్యక్రమాలు, హాస్టళ్ల పనితీరు సుదీర్ఘంగా చర్చించారు. బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో తక్షణమే ప్రత్యేక శిక్షణ తరగతులను ప్రారంభించాలని హుకుం జారీ చేశారు. బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణ ప్రగతిపై ఈ సమావేశంలో చర్చించారు. పనులను వేగవంతం చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన యాదగిరిగుట్ట, భద్రాచలానికి భక్తుల తాకిడి పెరిగింది. వారాంతపు సెలవు, వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో భక్తులు పోటెత్తారు. యాదగిరిగుట్ట మాడవీధులన్నీ జనసంద్రంగా మారాయి. స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ధర్మదర్శనం 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక అర్చనలు నిలిపివేశారు. ఉచిత మజ్జిగ, మంచినీరు పంపిణీ చేస్తున్నారు. పరిమితి లేకుండా భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేస్తున్నారు.
దేశంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను పెంచడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్లో ఎల్పీజీ అత్యంత సరసమైన ధరకు అందుబాటులో ఉందని కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఒక 14.2 కిలోల సిలిండర్ను పంపిణీ చేయడానికి అయ్యే వాస్తవ ఖర్చు 1,600 రూపాయలు దాటినప్పటికీ ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు కేవలం 642 రూపాయలకి లభిస్తుందని కేంద్రం పేర్కొంది. సాధారణ వినియోగదారులకు 942 రూపాయలకు ఎల్పీజీని అందిస్తున్నట్లు తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల పెరిగిన ఖర్చుల దృష్ట్యా గృహ వినియోగ సిలిండర్ ధరపై 29 రూపాయలు పెంచినట్లు తెలిపింది. ఇదే 14.2 కిలోల సిలిండర్ ప్రస్తుతం అమెరికాలో 1,700, కెనడాలో 2,400, ఆస్ట్రేలియాలో 1,700 రూపాయలకు లభిస్తుందని వివరించింది. అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారతీయ వినియోగదారులకు గ్యాస్ చాలా తక్కువ ధరకు అందుతుందని కేంద్రం వెల్లడించింది. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వ్యాయామ శిక్షణ తరగతులను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు అన్ని క్లాసుల వారికి వ్యాయామ శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ విద్యా సంవత్సరం నుంచి వీటిని అమలు చేయాలని స్పష్టం చేసింది. గత ఏడాది చాలా ప్రైవేటు పాఠశాలలు వ్యాయామ శిక్షణ తరగతులు నిర్వహించడంలో విఫలమయ్యాయని సర్కార్ మండిపడింది. ఆ సమయాన్ని ప్రత్యేక తరగతుల కోసం ఉపయోగించుకున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించింది. ఆయా పాఠశాలలపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. సింగపూర్లో భారతీయుల లక్ష్యంగా జరుగుతున్న విద్వేష ప్రచారంపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. భారతీయులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కంటెంట్ను అడ్డుకోవడానికి కఠినమైన ఆన్లైన్ క్రిమినల్ హార్మ్స్ యాక్ట్ OCHAను సింగపూర్ సర్కార్ ప్రయోగించింది. యూట్యూబ్, ఎక్స్ వంటి ప్రధాన సోషల్ మీడియా వేదికల్లో ఉన్న అభ్యంతరకర పోస్టులు, వీడియోలను తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్వేషపూరిత కంటెంట్ మొదట చైనాకు చెందిన డిజిటల్ ప్లాట్ఫారంలలో పుట్టుకొచ్చి ఆ తర్వాత పాశ్చాత్య సోషల్ మీడియా నెట్వర్క్లకు వ్యాపించినట్లు సింగపూర్ ప్రభుత్వం గుర్తించింది. సింగపూర్ను భారతీయులు ఆక్రమిస్తున్నారని, ప్రభుత్వంలో వారి ప్రాతినిధ్యం పెరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు, లిటిల్ ఇండియా ప్రాంతంలోని రద్దీ దృశ్యాలను, హిందూ పండుగల వీడియోలను మార్ఫింగ్ చేసి కుట్రలకు తెరలేపారని పేర్కొన్నారు. సింగపూర్ బహుళజాతి సంస్కృతిని విచ్ఛిన్నం చేసి చైనా సంస్కృతి వైపు మొగ్గు చూపేలా చేయటమే లక్ష్యంగా సైబర్ దాడులు జరుగుతున్నట్లు సింగపూర్ అధికారులు భావిస్తున్నారు. ఉత్తర కొరియాను అణునిరాయుధీకరణ చేయాలని అమెరికా పగటి కలలు కంటోందని ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ అన్నారు. ఉత్తర కొరియా తన అణ్వాయుధ సంపత్తిని స్థిరంగా విస్తరిస్తుందని స్పష్టం చేశారు. గత నెలలో చైనా పర్యటన సందర్భంగా ఉత్తర కొరియాను అణ్వాయుధ రహిత దేశంగా చేయాలని ఉమ్మడి లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనను యో జోంగ్ కొట్టిపారేశారు. అణ్వాయుధ దేశంగా ఉన్న ఉత్తర కొరియా హోదాను దెబ్బతీసేలా అమెరికా చేస్తున్న వాదనలకు ఎలాంటి చట్టబద్ధత లేదని వెల్లడించారు. అమెరికా ఏకపక్ష ప్రకటనలకు ఎవరూ కట్టుబడి ఉండరని యో జోంగ్ తేల్చి చెప్పారు. అమెరికాలోని కొందరు అధికారులు తమ పగటి కలల నుంచి ఇంకా మేల్కోలేదని ఎద్దేవా చేశారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఉత్తర కొరియా పర్యటనకు ఒకరోజు ముందు ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 7 ఏళ్ల తర్వాత కిమ్ జోంగ్ ఉన్తో చర్చల కోసం జిన్పింగ్ ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు. ఉత్తర కొరియాలో క్షిపణి ఉత్పత్తిని 2.5 రెట్లు పెంచాలని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఓ ఆయుధ ఉత్పత్తి కర్మాగారాన్ని సందర్శించిన కిమ్ అక్కడి క్షిపణులు, ఇతర ఆయుధ సంపత్తిని వివరాలపై ఆరా తీశారు. ఈ మేరకు కిమ్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా సెంట్రల్ మ్యాప్ న్యూస్ ఏజెన్సీ KCNA విడుదల చేసింది. అందులో ఉన్నతాధికారులతో కలిసి కిమ్ భారీ క్షిపణులను పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంగా వివిధ రకాల బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు క్షిపణి యంత్రాంగం రూపొందించిన దీర్ఘకాలిక ప్రణాళికపై నివేదికను అధికారులు కిమ్కు సమర్పించారు. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో మరో అరుదైన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ముషిరాబాద్ భోలక్పూర్కు చెందిన ఓ యువతి గత 2 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు. ఎన్ని వైద్య ప్రయత్నాలు చేసినా ఉపశమనం లభించకపోవడంతో 2 నెలల కిందట గాంధీ ఆసుపత్రిని ఆశ్రయించారు.
కిడ్నీ మార్పిడి అవసరంపై డాక్టర్లు వివరించడంతో ఆ యువతి తల్లి ముందుకు వచ్చింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసినట్లు వైద్య సిబ్బంది వెల్లడించింది. ప్రస్తుతం తల్లి కూతుర్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సూపరింటెండెంట్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అందరినీ పోలీసులు నిర్బంధించారు. మళ్ళీ సాయంకాలం పూట రేవంత్ రెడ్డి గారు పోయిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టారు. అంటే మీ యొక్క పాలనలో రైతులకు మీరు ధాన్యాలు కొనట్లేదు వేరే మాట, మరి కొంటూ అబద్ధాలు ఆడుతున్నారు. భూములు గుంజుకునేది నష్టపరిహారం ఇవ్వకుండా ఇది ఎక్కడ న్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీకు రైతుల మీద కొద్ది కూడా సానుభూతి లేదా? మీరు మాట్లాడతారు, రైతుల గురించి మాట్లాడతారు, రైతులు డిక్లరేషన్ చేశారు మీరు వరంగల్, అక్కడ ఏం చేస్తున్నారు రైతుల కోసం అడుగుతా ఉన్నాను. రైతులకు నష్టపరిహారం చేసిన తర్వాతనే అక్కడ ఫ్రూట్ మార్కెట్ పెట్టాలి, అప్పటి వరకు మీరు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు ఈ యొక్క ఫ్రూట్ మార్కెట్ ల్యాండ్ని ఓల్డ్ ఫ్రూట్ ఏదైతే ఉన్నదో అది టీజీఐఎస్ఎస్కి ఇచ్చేశారు. టీజీఐఎస్ఎస్కి ఇచ్చేసి ఇప్పుడు కొత్త ల్యాండ్ తీసుకుంటుంది. ఇక మీరు ఫ్రూట్ మార్కెట్ పెట్టండి, కానీ ఏ రైతుల భూమి అయితే మీరు తీసుకుంటున్నారో ఆ రైతులకు మీరు నష్టపరిహారం ఇచ్చిన తర్వాత కదా మీరు ఆక్యుపై చేయాలి. బలవంతంగా వాళ్ళని నిలగొట్టి బలవంతంగా అక్కడ రైతులు ఇప్పుడు సడన్గా వచ్చింది కాదు, గత అనేక రోజులుగా రైతులకు ఆందోళన చేస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మా బీజేపీ నాయకులు శ్రీరామ్ యాదవ్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు బూరా నర్సగౌడ్ గారు, భాషా గారు, వీళ్ళందరూ కూడా అక్కడ రోజు అక్కడ పోయి ధర్నా చేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వము బలవంతంగా మీరేంది చేసేది అని చెప్పేసి అక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ప్రారంభోత్సవం కార్యక్రమం రైతులు వ్యతిరేకిస్తున్నా కూడా మీరు ప్రారంభోత్సవం చేశారు. అంటే రైతులు అంటే మీకు లెక్కలేదు. వీళ్ళు ఏం చేస్తారులే, తుపాకీ పేలు చేద్దాం, బేడీలు వేస్తాం, గత ప్రభుత్వం అట్టే చేసింది, మీరు అట్టే చేస్తూ ఉన్నారు. జైల్లో పెడదాం, నిర్బంధిస్తాం, హౌస్ అరెస్ట్ చేద్దాం. మా బీజేపీ నాయకులందరినీ హౌస్ అరెస్టు, రైతులందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టడం. ఇది పోలీసు పాలన అసలు ఏంది? నిజాం పరిపాలన లాగానే మీరు చేస్తూ ఉన్నారు. నిజాం పరిపాలించినటువంటి పరిపాలన మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను, మీరు అక్కడ ఏదైనా పని మొదలుపెట్టే ముందు రైతులందరూ కూడా మీరు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే అక్కడ పనులు మొదలు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. రెండో విషయం వచ్చే వరకు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాలో మరొక మాట చెప్పారు. ఏమనంటే కిషన్ రెడ్డి గారిని నేను పొలి మీద దాటనీయనని చెప్పేసి బండి సంజయ్ గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద వారు వ్యాఖ్యానం చేశారు. ఇద్దరు మంత్రులు ఏం తెచ్చారు, ఏం చేస్తున్నారని చెప్పేసి. ఈ భాష ఏదైతే ఉందో పొలిమర దాటనీయమని చెప్పేసి మా మంత్రులను కానీ మా నాయకులు కానీ మీరు ఇటువంటి భాషలు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తాను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి. మా కార్యకర్తలు దలుచుకుంటే మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలను, మీ మంత్రులను వాళ్ళ ప్రాంతంలో తిరగనీయకుండా చేస్తాం. మీరు చేసే అన్యాయానికి మిమ్మల్ని గ్రామాల్లో రానియరు ప్రజలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దలుచుకుంటే మీరు గ్రామాల సరిహద్దులు దాటలేరు, మీరు గ్రామాల లోపలికి రాలేరు. మీరు చేస్తున్న అన్యాయాన్ని ఈరోజు మీరు చేసేది ఏంది? అక్కడ మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఒకవైపు అవినీతి జరుగుతూ ఉంటే మీ యొక్క ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు పోలీసులు ఒక బలగంతో, పోలీసులు ఒక సపోర్ట్తో బీద ప్రజల మీద కేసులు పెట్టిస్తూ ఉన్నారు. వాళ్ళ భూములు అన్యాయంగా తీసుకుంటున్నారు. మీరు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు, ధాన్యాలు కొనట్లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఇవన్నీ పొరపాట్లు మీ దగ్గర పెట్టుకొని కేంద్రం ఏమిచ్చింది? కిషన్ రెడ్డిని రానియం, సంజయ్ రానియం. నేను అడుగుతా ఉన్నాను, ఇది భారతీయ జనతా పార్టీ తీసుకువచ్చిన తెలంగాణ. భారతీయ జనతా పార్టీ జేఏసీలో భాగంగా
అనేక యొక్క ఆందోళన చేసి తీసుకొచ్చే తెలంగాణ ఇది. మీరెవరంటే మమ్మల్ని ఆపడానికి? తలుచుకుంటే మేమే మీ రాష్ట్రాల నుంచి తరిమి కొడతామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోండి. మీకు మిమ్మల్ని మీరు చేసే ఒక అన్యాయాన్ని, మీరు చేస్తున్నటువంటి ఒక కమిషన్ ఒక రాజ్యాన్ని, మీరు చేస్తున్నటువంటి ఒక అవినీతిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ అవినీతి చేసేటటువంటి ఒక రెండు పార్టీలని కూడా తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు. రేపు రాబోయేది బీజేపీ ప్రభుత్వం. మీరు రాగానే మీ అందరి మీద ఎంక్వైరీ కూడా పెట్టిస్తామని చెప్తా ఉన్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మీరు పదే పదే అడుగుతా ఉన్నారు. నేను మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మొన్ననే జగిత్యాల నుంచి కొన్ని జాతీయ రహదారులని 8,000 కోట్లతోని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా? అది ఈ రాష్ట్రానికి కాదా వచ్చింది? రాష్ట్రంలో 12 జాతీయ రహదారులు తీసుకొచ్చి 32 ఒక జిల్లాలకు అనుసంధానం చేసింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? బీబీ నగర్లో ఎయిమ్స్ తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తున్నది అది కేంద్ర ప్రభుత్వం కాదా? వరంగల్లో టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? జహీరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? ములుగులో ట్రైబల్ సెంటర్ తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? షామీర్పేట చుట్టూ ఉన్నటువంటి మన శంషాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఒక ఏరోస్పేస్ ఇండస్ట్రీ జోన్ తయారు చేసింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? ఇదే విధంగా ఈరోజు 5 కిలోల బియ్యం రాష్ట్రంలో ప్రజలకు ఉచితంగా వస్తుంది అది ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఇప్పటి వరకు ఇస్తూనే ఉంటాము. 13 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ఏర్పాటు చేసినప్పటి నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వడం జరిగింది. మీకు కావాలంటే మీరు విడుదల చేయండి వైట్ పేపర్, దాని మీద మేము కూడా విడుదల చేస్తాం. చర్చకు సిద్ధమని చెప్పండి. ఎక్కడ చర్చ చేస్తామని చెప్పండి. సెక్రటరియట్ గేట్ దగ్గర చర్చ చేస్తాం. సమయం పెట్టుకుందాం దాని మీద. ఆ సమయానికి నేను వస్తాను. మీరు ఎన్ని జిల్లాలకు ఏమి ఇచ్చారని చెప్పుకున్నాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాకి ఏమి ఇచ్చారు మీరు అడుగుతున్నాను. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముగ్గురు మినిస్టర్లు ఉన్నటువంటి యొక్క ఖమ్మం జిల్లాకు మీరు ఏమి ఇచ్చారు అడుగుతున్నాను. మీ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకు వాగ్దానాలు తప్ప ఇచ్చింది ఏమని అడుగుతున్నాను. ఆదిలాబాద్కి ఏమి ఇచ్చారని చెప్తున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్కు, ఉమ్మడి నిజామాబాద్కి ఏమి ఇచ్చారని చెప్తున్నాను. మీరు మాత్రం జిల్లాలకు ఏమి ఇయ్యరు. చివరికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా మజ్లీస్ చెప్తే 3 ముక్కలు చేసి ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఏంది, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అయితే, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఏంది అయితే ఇప్పటి వరకు మీరు ఇచ్చింది ఏంది అడుగుతా ఉన్నాను. మీరు కేవలం తీసుకోవడమే కానీ మీకు ఇచ్చే అలవాటు లేదు కదా. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారు మీరు, అందుకే భూములు అమ్ముతా ఉన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. మీరు హిల్ట్ ద్వారా తీసుకువచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల రైతులు ఒక గొంతు కోస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మీ యొక్క పరిపాలన జరుగుతున్నటువంటి లోపాలు. ముందు దాన్ని సరిదిద్దుకోండి, తర్వాత నిజాం భాష మాట్లాడండి. మీకు మజ్లీస్ సావాసం బట్టి నిజాం భాష వచ్చింది. మీరు రానియం చేనియం, ఇది నిజాం పరిపాలన కాదు, రజాకార్ల పరిపాలన కాదు. మీరు రజాకార్లానే బిహేవ్ చేస్తే తెలంగాణ ప్రజలు రజాకారులతో ఏ విధంగా కొట్లాడారో కాంగ్రెస్ పార్టీతో రేపు ఆ విధంగా కొట్లాడతారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. యు ఆర్ బిహేవింగ్ లైక్ రజాకార్. తెలంగాణ ఒక ప్రభుత్వం రజాకార్లాగానే ఈరోజు బిహేవ్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సందర్భంగా మరొక్కసారి భాషని అదుపులో పెట్టమని చెప్పేసి నేను ముఖ్యమంత్రి మా నాయకుల మీద మాట్లాడే ముందు మీ భాష జాగ్రత్తగా పెట్టండి, ప్రజలకు సరైన సమాచారం ఇవ్వండి, అబద్ధాలు ఆడొద్దని చెప్పేసి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తా ఉన్నాను. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి కిలోమీటర్ దూరంలో ఉండే వినాయకుడి ఆలయం వద్ద రాత్రి సంచరించింది. చెత్తకుండీలో తినుబండారాల కోసం వెతుకుతున్న ఎలుగుబంటిని చూసి భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ విజిలెన్స్ అధికారులు ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి మళ్లించారు.
ప్రతి సోమవారం నిర్వహిస్తున్న హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 8, 15వ తేదీలలో రద్దు చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. పెండింగ్ ఫిర్యాదులు క్లియర్ చేసే క్రమంలో మే 11వ తేదీ నుంచి 4 సోమవారాలు ప్రజావాణికి విరామం ఇచ్చారు. వాస్తవానికి ఈ నెల 8వ తేదీన ప్రజావాణి పునఃప్రారంభం కావాల్సి ఉన్నా ఇంకా ముఖ్యమైన ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉన్నందున గడువును మరో 2 వారాలు పెంచినట్లు తెలిపారు. జూన్ 22వ తేదీ నుంచి హైడ్రా ప్రజావాణి కార్యక్రమం యథాతథంగా ఉంటుందని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు. నీట్ పునఃపరీక్ష నిర్వహణపై జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న దేశవ్యాప్తంగా జరిగే నీట్ పునఃపరీక్ష ప్రశ్నపత్రాలను రవాణా చేసేందుకు చరిత్రలో తొలిసారిగా భారత వాయుసేన సేవలను వినియోగించుకుంటున్నట్లు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు. పరీక్షల పారదర్శకత, భద్రతను కాపాడటానికే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అభిషేక్ సింగ్ వర్చువల్గా పాల్గొని ఈ విషయాలను వెల్లడించారు. మరోవైపు నీట్ పునఃపరీక్ష పేపర్ లీక్ అయినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఎన్టీఏ ఖండించింది. అవి తప్పుడు, మోసపూరిత కథనాలన్న ఎన్టీఏ వదంతులను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎక్స్ వేదికగా హెచ్చరించింది. విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదారి పట్టించి కొందరు నకిలీ ప్రశ్న పత్రాలను విక్రయించి సొత్తు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న సోషల్ ఖాతాలు, ఛానళ్లను గుర్తించి సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. మోసపూరిత సందేశాలను నమ్మి డబ్బులు చెల్లించొద్దని, ఆ మెసేజ్లను ఇతరులకు ఫార్వర్డ్ చేయొద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించింది. ఎన్టీఏ వెబ్సైట్, ధృవీకరించిన ఛానళ్ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో దొంగలు రెచ్చిపోయారు. వరుసగా 3 దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. పైకప్పులు తొలగించి లోపలికి ప్రవేశించి నగదు, విలువైన సామాగ్రిని ఎత్తుకెళ్లారు. షాపులు తెరవడానికి వచ్చిన యజమానులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సింగరేణిలో ప్రస్తుతం ఉన్న బొగ్గు నిల్వలు 26.51 లక్షల టన్నులు మాత్రమేనని, గత 10 ఏళ్ల స్టాక్ చరిత్రలో ఇది అత్యల్పమని సింగరేణి సంస్థ ప్రకటించింది. 2014 నుంచి 2024 వరకు సగటున 50 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు సిహెచ్పిల వద్ద ఉన్నాయని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. టెండర్లలో పాల్గొనేవారు భద్రతా ప్రమాణాలు, పనుల పరిధి తదితర అంశాలను పూర్తిగా అవగాహన చేసుకోవడం కోసం సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రవేశపెట్టినట్లు యాజమాన్యం తెలిపింది. సింగరేణిలో డిపెండెంట్, కారుణ్య ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, పలువురు కార్మికులను మోసం చేస్తూ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చాయని సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఏసీబీ విచారణలో భాగంగా 2 ఉద్యోగులను అరెస్ట్ చేశారు. మరోవైపు సింగరేణి విజిలెన్స్ విభాగం కూడా ఈ ఆరోపణలపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీని కొనసాగిస్తోందని సంస్థ స్పష్టం చేసింది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓ మహిళకు అత్యంత క్లిష్టమైన, ప్రమాదకరమైన లాప్రోస్కోపిక్ అడ్రినల్ గ్రంథి ఆపరేషన్ను వైద్యులు విజయవంతం చేశారు. మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్య అనే యువతి 2 ఏళ్లుగా తీవ్రమైన రక్తపోటుతో బాధపడుతున్నట్లు గాంధీ వైద్యులు తెలిపారు. ఆ యువతి పలు రకాల మందులు ఉపయోగించినప్పటికీ ఫలితం లేకపోవడంతో గాంధీ ఆసుపత్రిని ఆశ్రయించింది. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు అడ్రినల్ గ్రంథిలో కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి అరుదైనదని, 10 లక్షల మందిలో కేవలం 2 నుంచి 8 మందికి మాత్రమే వెలుగు చూస్తుందని డాక్టర్లు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం గోపాతండా శివార్లోని చేపల చెరువు వద్ద సందడి వాతావరణం నెలకొంది. చెరువులో చేపల వేటకు తండావాసులు తండోపతండాలుగా తరలివచ్చారు. పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి చేపలను పట్టడంతో జాతరను తలపించింది. చిన్న పెద్ద తేడా లేకుండా చేపలు పట్టడంతో చెరువు ఖాళీ అయిందని స్థానికులు తెలిపారు. వివిధ రకాల చేపలు వలకు చిక్కడంతో తండావాసులు సంతోషం వ్యక్తం చేశారు. చేపలు పట్టేందుకు వచ్చిన వారితో ఆ ప్రాంతం మొత్తం జనసంద్రంగా మారింది.
మృగశిర కార్తె సందర్భంగా చేపల మార్కెట్లు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి చేపల మార్కెట్ ప్రజలతో సందడిగా మారింది. మృగశిర కార్తె రోజు చేపలతో భోజనం చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు. మెట్పల్లి పెద్ద చెరువు నుంచి గంగపుత్రులు చేపలను పట్టుకొని మార్కెట్కు తరలించారు. సాధారణంగా రోజుకు టన్నుడు చేపలు విక్రయిస్తుంటే మృగశిర కార్తె సందర్భంగా ఒక్కరోజే సుమారు 5 టన్నులకు పైగా చేపల అమ్మకాలు జరుగుతున్నాయని గంగపుత్రులు తెలిపారు. చేపల ధరలు సాధారణ రోజుల కంటే ఎక్కువ రేటు పలుకుతున్నాయని కొనుగోలుదారులు అన్నారు. ప్రభుత్వం గంగపుత్రులపై ప్రత్యేక దృష్టి ఉంచి మృగశిర కార్తెను ప్రభుత్వ పండుగగా గుర్తించాలని గంగపుత్రులు కోరారు. సమ్మర్ అనేది మనకు సీజన్ ఎండ్ అయిపోయి వర్షాలు పడుతున్నప్పుడు మనకి హ్యూమిడిటీ పవర్ అనేది చాలా తగ్గిపోతుంది. దానికి మెరుగుపడడానికి చేపలు అనేవి చాలా దోహదపడతాయి. కాబట్టి మనకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా ఉండడం, ఉబ్బసం లేదా శారీరక సమస్యలు రాకుండా ఉండడానికి మనం మొట్టమొదటి మృగశిర కార్తె రోజు చేపలు తినడం అనాదిగా ఆనవాయితీగా ఇది మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మృగశిర కార్తె రోజున చేపలు తిని తమ ఆరోగ్యాన్ని కాపాడుకొని పెళ్లి మార్కెట్లో ప్రతిరోజు దాదాపుగా టన్ను వరకు రోజు చేపలు అమ్మడం జరుగుతుంది. కానీ మృగశిర కార్తె రోజు మాత్రం దాదాపు 5 టన్నుల వరకు చేపలు అమ్మడం జరుగుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులకు ఒక విన్నపం చేస్తున్నాము. ఈ మృగశిర కార్తెను మత్స్య పారిశ్రామిక పండుగగా గుర్తించి ఒక ఫెస్టివల్ని ఏర్పాటు చేయాలని, రాష్ట్ర పండుగ గుర్తించి చేయించగలరని కోరుచున్నాం. తమిళనాడులో విద్యుత్ కోతలకు సంబంధించి తమ నేతలపై అసత్య ఆరోపణలు చేశారంటూ టీవీకే ఎమ్మెల్యే పల్లవికి డీఎంకే లీగల్ నోటీసులు పంపింది. ప్రతిపక్ష సభ్యులపై బాధ్యతారహితంగా పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన టీవీకే ఎమ్మెల్యే పల్లవి కొలత్తూరు నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న విద్యుత్ కోతలకు డీఎంకే నేతలే కారణమని ఆరోపించారు. టీవీకే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే డీఎంకే నేతలు అధికారులకు లంచాలిచ్చి కావాలని విద్యుత్ కోతలకు కారణమవుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని టీవీకే శ్రేణులు కనిపెట్టాలని టీవీకే ఎమ్మెల్యే పల్లవి సూచించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు నిరాధారమని డీఎంకే ఖండించింది. 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలంటూ ఎమ్మెల్యేతో పాటు సదరు మీడియా సంస్థకు లీగల్ నోటీసులు పంపింది. ఆమె ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి వీడియో, వాటికి సంబంధించిన అన్ని రకాల పోస్టులను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. అమెరికాలోని టొలెడో నగరంలో తుపాకీ కాల్పులు కలకం రేపాయి. ఓ కమ్యూనిటీ ఉత్సవంలో దుండగులు జరిపిన కాల్పుల్లో 12 మంది గాయపడ్డారు. టొలెడో నగరంలోని చారిత్రక ప్రాంతంలో ఏటా 2 రోజుల పాటు జరిగే ఓల్డ్ వెస్ట్ ఎండ్ ఫెస్టివల్ వద్ద ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2 వ్యక్తులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అకస్మాత్తుగా కాల్పుల శబ్దం రావడంతో జనాలు ప్రాణభయంతో పరుగులు తీశారు. కాల్పుల జరిపిన అనంతరం నిందితులు పరారైనట్లు చెప్పిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల 3 చిన్నారులు ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. భీమ్గల్ ప్రాంతంలోని లింబాద్రి గుట్ట గ్రామానికి చెందిన చిన్నారులు ఆడుకోవడానికి వెళ్లి ఇంటి వెనుకున్న కుంటలో పడి మృతి చెందారు. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కుమారుడిని కోల్పోయిన ఓ తల్లి తీవ్ర మనోవేదనతో అదే కుంటలో దూకేందుకు ప్రయత్నించగా ఆమె కాలికి గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. తనకి మెరుగైన చికిత్సను అందించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయం అందించాలని కోరారు. ప్రమాదవశాత్తు ఉన్న ఆ నీటి కుంట చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పిల్లలు సురక్షితంగా ఉంటేనే సమాజం సురక్షితంగా ఉంటుందని ఉమెన్ సేఫ్టీ వింగ్ రాష్ట్ర డీజీ అభిలాష బిస్త్ అన్నారు. ప్రతి తల్లి తండ్రి పిల్లల భద్రత, విద్య, విలువల పెంపకానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు విద్యతో పాటు కష్టపడే తత్వం, నైతిక విలువలు నేర్పించాలని సూచించారు. నల్గొండ జిల్లా కనగల మండలంలోని చెర్లగౌరారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల పంచాయతీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ భవిష్యత్తు పిల్లల చేతిలోనే ఉందని పేర్కొన్నారు. ప్రోగ్రామ్ ఉంది ఎందుకంటే 30% ఆఫ్ టైం మన పిల్లలకి మాట బయటకి వస్తలేదు. వాళ్ళు కూడా మన సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మా సొసైటీకి పార్ట్గా ఉన్నారు. ఒక 10 years తర్వాత 5 years తర్వాత ఏజ్ ప్రకారంగా వాళ్ళు సివిల్ సొసైటీలో వస్తారు. వాళ్ళకి ఒక
పిల్లల నుంచి ఒక సమానంగా తర్వాత ఒక జెంటల్ ఉమెన్లీ ఒక బిహేవియర్ చేస్తే మనం మొత్తం గవర్నమెంట్ కూడా వాళ్ళ సమస్యకి సొల్యూషన్ ఇస్తే వాళ్ళకి కూడా ఒక సొసైటీకి ఒక సివిల్ సొసైటీకి ఒక రెస్పాన్సిబిలిటీకి అవగాహన వస్తుంది. మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్రపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కేసులో 4 నిందితులను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్లెక్సీలు తయారు చేసిన కుద్రత్తో పాటు మరో 3 అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణ అనే వ్యక్తి పిఏ ఇచ్చిన ఆదేశాల మేరకు కుద్రత్ ఫ్లెక్సీలను తయారు చేసి సూచించిన ప్రాంతాల్లో తన బృందంతో ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసిన నిందితులను కేపీహెచ్బీ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతున్న థ్రెడ్స్ పోచంపల్లి ప్రదర్శనకు మంత్రి ఉత్తమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించారు. పోచంపల్లి చేనేత కార్మికులు ఆర్థికంగా బలపడటానికి, ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 2 రోజుల పాటు సాగిన ఈ ప్రదర్శన ఇవాల్టితో ముగియనుంది. నేను పోచంపల్లి ప్రాంతంలో ఏదైతే ఎన్నో దశాబ్దాల నుంచి ఈ హ్యాండ్లూమ్స్ తయారైతున్నాయో నేను కొన్ని దశాబ్దాల నుంచి అవి ఇన్వాల్వ్ విత్ ఇట్. వెనకటి నుంచి కూడా ఈ హ్యాండ్లూమ్ సర్వైవ్ అవ్వాలని, ఇట్ ఈస్ అవర్ లెగసీ, అవర్ కల్చర్, అవర్ ట్రెడిషన్ అని నేను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఉన్నప్పుడు కూడా చాలా ఈ విషయాల్లో ఇక్కడ యాక్టివ్గా ఎంకరేజ్ చేసిన వల్ల ఇన్వాల్వ్ కూడా అయ్యాను. మరి అదేవిధంగా ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో ఆ జిల్లా మంత్రిగా ఈ పోచంపల్లి హ్యాండ్లూమ్స్ వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళు సస్టైన్ కావడానికి, సర్వైవ్ కావడానికి, మంచి భవిష్యత్తు ఉండడానికి, ఆర్థికంగా బలపడడానికి అన్ని విధాలుగా వ్యక్తిగతంగా ప్రభుత్వపరంగా మేము వాళ్ళు ఎమ్మడుంటాం. మహిళల ఆర్థిక స్వావలంబన, ఆత్మవిశ్వాసం, సమాజంలో వారి భద్రతను పెంపొందించడమే ధ్యేయంగా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమెన్ సేఫ్టీ వింగ్ రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రతిష్టాత్మక స్త్రీ రైడ్ ప్రాజెక్టును డీజీపీ సిబి ఆనంద్ ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లోనూ స్వయం ఉపాధి సాధించేలా సర్కార్ ప్రోత్సాహాన్ని అందిస్తోందని తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ నూతన వినూత్నమైన ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. మహిళలకు సంబంధించి డ్రైవింగ్ నేర్పిస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని చెప్పి ఒక ఉద్దేశంతో కూడా ఒక వినూత్నమైన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. అదే సీ రైడ్స్ అనే కార్యక్రమం చేసి శిక్షణ కూడా పూర్తి చేసుకున్న 55 మంది మహిళలు ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకొని ఉపాధికి సంబంధించి కూడా వాళ్ళైతే అవకాశాలు అయితే పొందడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు ట్రైనింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఎన్ని రోజుల పాటు ఈ ట్రైనింగ్ నేర్చుకోవడం జరిగింది, ఏ విధంగా ఉందనేది కూడా వారి మాటల్లో ఇన్నే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకొని కూడా ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల పాటు ఈ ట్రైనింగ్ నేర్చుకోవడం జరిగింది, ఎక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు? నేను జాబ్ మేళా చూసి వచ్చాను. జాబ్ మేళా దగ్గరికి వెళ్ళాను, పీటీసీ అంబర్పేట. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం వాళ్ళని అప్రోచ్ అయ్యి మోవో ఫ్లీట్ గురించి తెలుసుకొని ఆ తర్వాత డ్రైవింగ్ ఫీల్డ్ గురించి, మళ్ళీ అంతకు ముందు నుంచి నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం చాలా. కానీ ఎప్పుడు ఇంట్లో సపోర్ట్ లేకుండా నేను బయటకు వెళ్ళలేదు. ఇంట్లో సపోర్ట్ లేకుండా ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంకా మాలాంటి వాళ్ళని ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అక్కడ చూసిన తర్వాత మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది, చెయ్యగలుగుతాను నేను కూడా అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. నేను మేడంతో అక్కడ అప్లికేషన్ సైన్ చేసినాను, తీసుకున్నాను. మళ్ళీ తర్వాత మేడం వాళ్ళు ఎల్ఎల్ఆర్ క్లాసెస్ చెప్పడం కానీ, మళ్ళీ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ, మళ్ళీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఎల్ఎల్ఆర్ గురించి చాలా బాగా అర్థమయ్యేటట్లుగా చెప్పినారు. మళ్ళీ తర్వాత ఆ స్టెప్ తర్వాత మళ్ళీ డ్రైవింగ్ క్లాసెస్ అని చెప్పి మళ్ళీ పీటీసీ గ్రౌండ్లోనే డ్రైవింగ్ క్లాసెస్ జరిగినాయి. ఒక 1.5 మంత్ డ్రైవింగ్ క్లాసెస్ జరిగినాయి. ఆ తర్వాత డ్రైవింగ్ క్లాసెస్ తర్వాత మాకు డిఎల్ ఇప్పించడం జరిగింది ఫ్రీగానే. ఈ ఫ్రీ ఆఫ్ కాస్టే ఇది మొత్తం కూడా డ్రైవింగ్ ఎంతమంది అయితే లేడీస్ ఉన్నారో మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మేడం వాళ్ళే ప్రొవైడ్ చేసినారు. మళ్ళీ జాబ్ ఆఫర్ కూడా మేడం వాళ్ళే చేసినారు. ఎందుకంటే ఒక లేడీ ఇండిపెండెంట్గా నించోవాలి, వాళ్ళు తన కాళ్ళ మీద తను నించోవాలి, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలని చెప్పి మేడం వాళ్ళు చేసినారు. నేను ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలి అనుకొని నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినాను. ఎన్ని రోజుల పాటు ఈ ట్రైనింగ్ నేర్చుకోవడం జరిగింది? ట్రైనింగ్ సంబంధించి మీకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఎందుకంటే మోటార్ ఫీల్డింగ్ అనేది కేవలం మగవాళ్ళకి మాత్రమే సొంతం అన్నట్టు ఉంటారు. కానీ ఈసారి ఒకేసారి 55 మంది ట్రైనింగ్ చేయడం, 55 మంది కూడా ఉపాధి అవకాశాలు ఈ మోటార్ ఫీల్డ్లో రావడం ఎలా అనిపించింది?
చాలా బాగా అనిపించింది. కాకపోతే ఈ ఫీల్డ్లో అంటే కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఆలోచించాల్సి వచ్చేది. ఎందుకంటే కొంతమంది బ్యాడ్ వర్డ్స్ వాడడం కానీ మీరు ఏం చేయగలుగుతారు అని చెప్పి వాడడం కానీ, లేకపోతే మగోళ్ళకి ఈక్వల్గా మీరు నడపలేరు అని చెప్పి వాళ్ళకున్నంత స్టెమినా కానీ కాన్ఫిడెన్స్ కానీ మీకు ఉండదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అట్లా నేను విన్నాను కూడా, మా కలీగ్స్ నుంచి కూడా నేను విన్నాను, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోవడం కానీ అట్లా. కానీ ఏం లేదండి, మన కాన్ఫిడెన్స్ మనకి ఇంపార్టెంట్. అది నేను పర్సనల్గా నేను చెప్పగలుగుతాను. మన కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. మనం రాంగ్ వేలో వెళ్ళట్లేదు, రైట్ వేలోనే వెళ్తున్నాము. కాబట్టి మనం సక్సెస్ అయితే ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీయే కదా. ఉపాధి వచ్చిందంటున్నారు, అంటే ఎలా ఉపాధి సంబంధించి ఎలా తీసుకోబోతున్నారు, ఎలా అంటే డ్రైవింగ్, రాపిడో, జొమాటో ఇవి ఉన్నాయి, కానీ మీరు చేరిన ఉపాధి ఏమి? నేను మోవో ఫ్లీట్లో కొరియర్గా ఎంచుకున్నానండి. కొరియర్ అండ్ రైడ్స్ కూడా, ఈ రెండు నేను చాయిస్ చేసుకున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? లైక్ ఇప్పుడు మనకి రైడ్స్ పడుతుంటాయి సికింద్రాబాద్ మెట్రో నుంచి, కానీ మళ్ళీ ఇంకా నియరెస్ట్లో ఒక 10 కిలోమీటర్స్ సరౌండింగ్లోనే నేను రైడ్స్ చేస్తాను. మళ్ళీ కొరియర్స్ కూడా నేను చేస్తాను బ్లూ డాట్లో. వరకు వస్తుంది మేడం ఇన్కమ్ సంబంధించి ఎలా ఉంది? ఒక 18 to 20 వరకు వస్తుందండి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే డ్రైవింగ్ నేర్చుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడడం నిజంగా కొంతమందికి ఇన్స్పైర్గా ఉన్నారు కాబట్టి ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మమ్మల్ని చూసి ఇంకా చాలా మంది కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చి ధైర్యంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. మీద ఉమెన్ సేఫ్టీ వింగ్ సంబంధించి కూడా ప్రత్యేకంగా మహిళలకు మాత్రమే డ్రైవింగ్ నేర్పించి వారికి లైసెన్సులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం, తర్వాత వారికి సంతోషంగా ఉందని చెప్పి కూడా స్త్రీ రైడర్స్ సంబంధించి అయితే వారైతే సంతోషం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్టు ప్రేమ్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్. కాలుష్య నియంత్రణ, వ్యక్తిగత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నార్సింగి సమీపంలోని సైక్లింగ్ ట్రాక్ వద్ద మెగా సైక్లింగ్ రైడ్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ సైక్లింగ్ ర్యాలీని వెంకయ్యనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. స్మార్ట్ బైక్, హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్, వరల్డ్ సైక్లింగ్ అలయన్స్ ఆధ్వర్యంలో నిర్వహించగా 2500 మందికి పైగా సైక్లిస్టులు పాల్గొన్నారు. 5K, 10K విభాగాల్లో చిన్నారులు, యువత, మహిళలు సైక్లింగ్ ఔత్సాహికులు ఉత్సాహంగా రైడ్ చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి సైక్లింగ్ ఎంతో ఉపయోగకరమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సైక్లింగ్ను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సైకిల్ వినియోగాన్ని పెంచాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ డైరెక్టర్ రేచెస్ ఎల్లా, హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైక్లింగ్ ఫర్ గ్రీన్ ఫ్యూచర్. ఈరోజు స్మార్ట్ బైక్, హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్, అలాగే వరల్డ్ సైకిల్ అలయన్స్, బ్రసెల్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఫిట్ ఇండియా ఇవన్నీ కలిపి ఈరోజు మన నగరంలో సంతోషించారు. సొసైటీ రన్నర్స్ ఆధ్వర్యంలో ఫిట్ తెలంగాణ కోసం అవంతిక రన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు వద్ద ఘనంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్ చుట్టూ నిర్వహించిన ఈ పరుగు పందెంలో వేలాది మంది యువతీ యువకులు, రన్నర్లు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడంలో, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని ప్రోత్సహించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అవంతిక రన్నింగ్ ఈవెంట్ ఎండీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఫిట్ తెలంగాణ, ఫిట్ ఇండియా లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.